హలో అండి. ఇవాళ మామిడికాయ తురుముతో పులిహోర ఎలా చేసుకోవాలో చెప్తానండి. దానికి కావాల్సింది మామిడికాయ తురుము, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, రైస్ ఉడుకుతోందండి. ఇంకా ఇవి తాలింపు దినుసులు: శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, పల్లీలు. ఇలా మూకుడు పెట్టుకొని సిమ్లో ఇలా నూనె వేసుకొని తాలింపు దినుసులన్నీ వేసుకోవాలి. ఇలా దోరగా వేయించుకోవాలండి, పచ్చివాసన పోవాలి. ఈ పల్లీల్లో పచ్చివాసన ఉంటుంది, లోపల ఉడికినట్లు ఉంటుంది, కానీ బాగా వేయించుకుంటేనే బాగుంటుంది. దీనికి కావాల్సిన కరివేపాకు కూడా వేసేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు కూడా వేసేసుకోవాలండి. ఇది మాత్రం వేగిన తర్వాత మామిడికాయ తురుము కూడా వేసేసుకోవాలి. ఎక్కువ వేయించక్కర్లేదు, కానీ కొద్దిగా. ఈ అన్నం ఉడికి చల్లారి లోపల మనం ఈ పోపు రెడీ చేసేసుకుంటే ఇవాళ ఏకాదశి దేవుడికి నివేదనం చేయడానికి కూడా ప్రసాదం రెడీ అవుతుందండి. దీనికి చెప్పడం మర్చిపోయాను. ఇలా నువ్వులు ఒక చెంచా, 2 చెంచాలు నువ్వులు కూడా వేయించి పొడి కొట్టుకుని ఈ పులిహోరలో కలుపుకుంటే ఈ పులుపుని లెవెల్ చేస్తుంది, కమ్మగా ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు బంద్ చేసేసుకోవచ్చు స్టవ్. అన్నం ఉడికిన తర్వాత ఈ తాలింపు, ఈ నువ్వులు, ఉప్పు, పసుపు కలిపేసుకుంటే పులిహోర తొందరగా అయిపోతుందండి. ఇది పెట్టిన వెంటనే కూడా ఇది రెడీ చేసేసుకుంటే మనకి తొందరగా అయిపోతుంది. ఇలా అన్నం చల్లారిన తర్వాత ఒక బేసిన్లో ఇలా కరివేపాకు వేసుకొని అన్నం మాత్రం అందులో మొత్తం దిమ్మరించుకోవాలి. మొత్తం అన్నం అంతా అన్నం ఇలా దిమ్మరించేసుకొని అన్నం చల్లారాలండి. ఇంత వేడి మీద తాలింపు వేసినా మళ్ళీ వాసన వచ్చేస్తుంది, ఎండాకాలం కదా. ఆవిరిలో వచ్చేస్తుంది. ఇంకా ఇప్పుడు దిమ్మరించాను కదా. బాగా చల్లారిన తర్వాత దీనికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. కొంచెం నూనె కూడా వేసుకుంటే అన్నం పొడపొడలాడుతూ ఉంటుంది, విలవిల్లాడుతూ ఉంటుంది అంటారు చూడండి, అది. ఈ పోపు మొత్తం ఇందులో వేసేసుకోవాలండి. తర్వాత ఈ నువ్వుల పొడి కూడా వేసేసుకోవాలి. తర్వాత ఈ పోపు ఇది కూడా వేసేయాలి. నువ్వుల పొడి మొత్తం వేసేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా కలిపేసుకోవాలండి, కింద మీద బాగా కలిసేలాగా. ఎంతో కమ్మగా ఉండే మామిడికాయ పులిహార తురుము, మామిడికాయ తురుము పులిహార. ఎంతో రుచికరమైన మామిడికాయ తురుము పులిహార రెడీ. మీకు కూడా ఇష్టమేనా? మీరు చేసే ఉంటారు. నేనైతే ఇది ఫస్ట్ టైం వీడియో చేయటం. ఇంట్లో పులిహోర అయితే ఎప్పుడు చేసుకుంటాము, మామిడికాయ పులిహోర ప్రతి సీజన్లోనూ చేసుకుంటాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.